హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీకు కనిపిస్తున్న ఏంజెల్ నంబర్స్ ఏం సూచిస్తున్నాయి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. టైమ్ టు టైమ్ చాలా మందికి ఏంజెల్ నంబర్స్ చాలా రకాలుగా కనిపిస్తాయి. అందరికీ కూడా ఒకే టైప్‌లో కనిపించవు. బట్ ఆ నంబర్ వాళ్ళకి కనిపించిన తర్వాత వాళ్ళేంటంటే చాలా ఆలోచిస్తుంటారు. ఈ నంబర్ నాకెందుకు కనిపించింది? ఇలాంటి నంబర్ కనిపించింది అంటే దాని మీనింగ్ ఏంటి? అసలు నేనేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? నా లైఫ్‌లో ఏం జరుగుతుంది? అని చెప్పి ఇలా ఎక్కువ ఆలోచించిన వాళ్ళుంటారు. కొంతమంది నార్మల్‌గా ఏంజెల్ నంబర్ కనిపించిందిలే అనుకుంటారు. బేసిక్‌గా మీలో ఎవరికి ఏంజెల్ నంబర్స్ ఎలా కనిపిస్తున్నా, మీకున్న డౌట్స్‌కి అసలు ఆ నంబర్స్ ఏం సూచిస్తున్నాయి అనేది ఈరోజు రీడింగ్ ద్వారా అయితే నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఇలాంటి రీడింగ్ చేస్తే మీలో చాలా మందికి యూజ్ అవుతుంది అని నాకు అనిపించింది. ఇంట్రడక్షన్ పార్ట్ కానీ వింటే అసలు ఏంజెల్ నంబర్స్ ఏ ప్యాటర్న్‌లో అరేంజ్ చేశానో కూడా మీకు అర్థమవుతుంది. సో ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మీరు చూసినట్టయితే 111, 4 వన్స్, 222, 4 టూస్ ఇలాగా ఒక ప్యాటర్న్ అరేంజ్ చేశాను కదా! అంటే ఇప్పుడు కొంతమందికి 444 కనిపించొచ్చు. కొంతమందికి 4 ఫైవ్స్ కనిపించొచ్చు. ఇదొక ప్యాటర్న్ అండి. ఈ ప్యాటర్న్‌లో ఏంజెల్ నంబర్స్ కనిపిస్తున్న వాళ్ళు ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకోండి. అండ్ ఇంకా సెకండ్ కార్డ్ సెట్ విషయానికొచ్చేసరికి కొంతమందికి 1010, 1212 లేకపోతే 3434, 5656 ఇలా కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికేంటంటే 555, 666 లేకపోతే 1122 ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇదొక ప్యాటర్న్ అండి. ఈ టైప్ ప్యాటర్న్‌లో ఏంజెల్ నంబర్స్ కనిపించిన వాళ్ళు ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకోండి. అండ్ థర్డ్ కార్డ్ సెట్ విషయానికొచ్చేసరికి కొంతమందికి 1, 2, 3, 4 కొంతమందికి 5, 6, 7, 8 ఇలా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకొంతమందికేంటంటే స్పెసిఫిక్‌గా ఒక్క నంబరే కనిపిస్తది. కొంతమందికి ఎక్కడికి వెళ్ళినా 7 అనే నంబరే కనిపిస్తుంటది. కొంతమందికి ఎక్కడికి వెళ్ళినా 18 అనే నంబరే కనిపిస్తుంటది. ఎందుకో అదే వినిపిస్తుంటది. అంటే స్పెసిఫిక్‌గా ఒక నంబర్ కనిపిస్తూ ఉంటది. ఇలా అంటే ఈ టైప్స్‌లో మీరు కానీ నంబర్స్ ఫ్రీక్వెంట్‌గా చూస్తున్నా, అంటే వీటికి సంబంధించి వింటున్నా, బేసిక్‌గా ఇవి మీకేం సూచిస్తున్నాయి అని డౌట్ ఉన్న వాళ్ళేంటంటే ఈ థర్డ్ కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోండి. నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 111, 41 ఆర్ 222, 4 టూస్ ఆర్ 555, 4 ఫైవ్స్ ఈ ప్యాటర్న్‌లో నంబర్స్ చూస్తున్నారో, ఐ మీన్ ఏంజెల్ నంబర్స్ మీకోసమేనండి ఈ రీడింగ్. అసలు ఈ నంబర్స్ మీకేం సూచిస్తున్నాయి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి మీ థాట్స్ ఏంటంటే క్లియర్‌గా లేకపోవడం కానీ, మీ సిట్యుయేషన్స్ ఏంటో మీకు అర్థం అవ్వకపోవడం, చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, అంటే కొన్ని విషయాల్లోని ఓవర్ థింక్ చేయడం ఆర్ ప్రాపర్‌గా డెసిషన్స్ తీసుకోలేకపోవడం ఇలాంటివేవో జరుగుతున్నాయండి. అంటే
టైం టు టైమ్ ప్రతి వాళ్ళ లైఫ్ లో కూడా ఏదో ఒక మెస్ అయితే ఉంటుంది. అందరి లైఫ్ హ్యాపీగా ఉంటుంది, అందరూ అంటే ఎప్పుడు ఫ్రీగానే ఉంటారు అని నేనైతే అనుకోను. డెఫినెట్ గా ప్రతి మనిషి లైఫ్ లో కూడా ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది. వాళ్ళు రిచ్ ఆర్ పూర్ ఏదైనప్పటికీ కూడా వాళ్ళకి తగిన ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అలా చూసుకున్నట్టయితే మీకు కూడా తగిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మీరు ఏంటంటే ఎందుకో చాలా అంటే అన్‌కంఫర్టబుల్ గా, అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నారు. సో ఈ థాట్స్ అనేవి క్లియర్ అవ్వాలి. ఐ మీన్ మీరు కొంత స్టేబుల్ అవ్వాలి. మీకేంటంటే సిట్యుయేషన్స్ బెటర్‌గా అర్థం అవ్వాలి అంటే మోస్ట్‌లీ నాకు తెలిసి మీ థర్డ్ ఐ చక్ర కానీ, క్రౌన్ చక్ర కానీ బ్యాలెన్స్ అవ్వాల్సిన పరిస్థితి ఉందండి. సో అవి బ్యాలెన్స్ అవ్వాలి అంటే మీరు మెడిటేషన్ చేయాలి కాబట్టి సో మోస్ట్‌లీ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకు కనిపిస్తున్న ఏంజెల్ నంబర్స్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌గా ఏం సూచిస్తున్నాయంటే మెడిటేషన్ చేయమని చెప్తున్నాయి. ఎందుకంటే వన్స్ మెడిటేషన్ చేస్తే మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరుకుతాయండి. చాలా మంది అనుకుంటారు మెడిటేషన్ చేస్తే ఎలా ఆన్సర్స్ దొరుకుతాయి, ఎలా అంటే వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది అని అనుకుంటారు. కానీ ఒకసారి చేయడానికి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. డెఫినెట్ గా సిచ్యువేషన్స్ మీద క్లారిటీ వస్తుంది. అండ్ ఆ టైంకి వెంటనే వాళ్ళు అది హ్యాండిల్ చేయలేకపోయినా స్లోగా అయినా సరే అది హ్యాండిల్ చేస్తారు. సో అందుకే మీరు ఏంటంటే మెడిటేషన్ అయితే మాత్రం చేయడానికి ట్రై చేయండి. ఇది చేయడం అనేది అన్నిటికంటే అన్‌కంఫర్టబుల్ థింగ్ కొంతమందికి అయితే, అందులో నో డౌట్. సో మీరేం చేస్తారు అంటే ఒకేసారి ఏదో మెడిటేషన్ 30 మినిట్స్ చేసేయండి, 20 మినిట్స్ చేసేయండి అని నేను చెప్పను. కానీ బిగినర్స్ అయితే మినిమమ్ 5-10 మినిట్స్ అయినా చేయడానికి ట్రై చేయండి. వన్స్ 5-10 మినిట్స్ కానీ మీరు చేయడం స్టార్ట్ చేస్తే స్లోగా మీకే అలవాటు అవుతుంది. అంటే ఇది ఎందుకు అంటే మీరున్న సిచ్యువేషన్స్ కి మీకు అవసరం అండి. లేకపోతే యూనివర్స్ కూడా ఇలాంటి గైడెన్స్ మీకు ఇవ్వదు. సో ఖచ్చితంగా ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళైతే మెడిటేషన్ చేయండి. అది కూడా మీకు వీలైతే ఒక 10 మినిట్స్ చాలు. ఎక్కువ సేపు కూడా అవసరం లేదు. బ్రీత్ కౌంట్ చేస్తూ చెయ్యండి. ఈజీగా ఉంటుంది. అండ్ కొన్ని విషయాలను ఏంటంటే బాగా హోల్డ్ చేస్తున్నారండి. అవసరం లేనివి కూడా అవసరం అనుకోని మరి వాటిని హోల్డ్ చేస్తున్నట్టున్నారు. బట్ అవైతే విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. అదేంటో మీకు తెలిస్తే చాలు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిట్యుయేషన్‌లో ఉంటారు. బట్ అనవసరంగా వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంటది. అండ్ వాళ్ళకి ఎందుకో కానీ అక్కడ చేస్తున్నా సరే అది వర్కౌట్ అవ్వదు. అయినా సరే హోల్డ్ చేస్తుంటారు. సో ఇలాంటివి ఏవైనా అంటే ఉంటే మాత్రం విడిచిపెట్టాలండి. అది ఏ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు కానీ మీకు అనవసరం. సో దానివల్ల మీరు ఎలా కూడా బెనిఫిట్ అవ్వరు. అది ఎలా కూడా చేంజ్ అవ్వదు అని అనిపిస్తే మాత్రం అలాంటి సిట్యుయేషన్‌ని ఇంక విడిచిపెట్టాలండి. దాన్ని ఎక్కువ హోల్డ్ చేయడం కానీ, డ్రాగ్ చేయడం కానీ అలాంటివి చెయ్యకపోతే మంచిది. సో అదే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. అంటే ఈ విధంగా మీకు నంబర్స్ కనిపిస్తున్నాయి అంటే అది కూడా ఒక రీజనే. అండ్ తొందరలోనే మీకేంటంటే న్యూస్ వస్తుందండి. ఏదో ఒక న్యూస్ అయితే వింటారు. అండ్ న్యూస్ వినడంతో పాటు మీరు పర్టిక్యులర్‌గా ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకుంటే మీరు రైట్ డైరెక్షన్‌లోనే ఉన్నారు అని కూడా సైన్ అండి. ఈ నంబర్స్ మీకు కనిపిస్తున్నాయి అంటే మీరు చేయాలి అనుకుంటుంది చెయ్యొచ్చు అని అర్థం. పర్టిక్యులర్‌గా 111 కానీ, 4 1స్ కానీ, 555 కానీ, 4 5స్ కానీ, 999 కానీ, 4 9స్ కానీ ఇవి కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చేయమనే ఇండికేషన్ అన్నమాట. సో డెఫినిట్‌గా ఈ ఏంజెల్ నంబర్స్ ఎవరైతే చూస్తున్నారో మీరు మాత్రం ఖచ్చితంగా ఏదైనా ఒక విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం తీసేసుకోండి. ఇంకా అంటే వెనకడుగైతే వేయాల్సిన అవసరం లేదు. అండ్ ఖచ్చితంగా ఒక కమ్యూనికేషన్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఎవరైనా ఒక పర్సన్ నుంచి కమ్యూనికేషన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నా, ఆర్ ఇక్కడ ఏదైనా సరే మీరు ఒక లెటర్ కోసం వెయిట్ చేస్తున్నా, ఆర్ పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక డాక్యుమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా, ఇలాంటివి కూడా తొందరలోనే మీ దగ్గరికి వస్తాయండి. ఐ మీన్ కమ్యూనికేషన్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు. వర్కౌట్ అవుతుంది. సో బేసిక్‌గా మీరేంటంటే ఇది ఒక పాజిటివ్ సైన్‌గా తీసేసుకోవచ్చు. అండ్ ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలి, దీనికోసం ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారు. సో ఈ నంబర్స్ చూస్తున్నారు అంటే ఖచ్చితంగా ప్రయత్నాలు చేయండి, ఫలిస్తది. అండ్ ఇంకొకటేంటంటే అబ్రాడ్ వెళ్ళడం కోసం అని చెప్పి ప్రతిసారి ప్రయత్నం చేస్తుంటే ఏదో ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అంటే దాన్ని కరెక్ట్ చేసుకొని మీరు ప్రయత్నం చేయాలి అని. కంప్లీట్‌గా స్టాప్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది వెళ్ళాలి అనుకుంటారు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అంటే ఆగిపోతే బెటర్ ఏమో, ఇది కరెక్ట్ కాదేమో అని ఫీల్ అవుతుంటారు. అలా ఏం కాదు. బట్ కొన్ని కరెక్షన్స్ చేసుకోవడం కానీ, కొన్ని రీచెక్ చేసుకోవడం కానీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఇంకొకటి ప్లేస్ అనేది కూడా కరెక్టా కాదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మేబీ కొన్ని ప్లేసెస్ కొంతమందికి సూట్ అవ్వకపోవచ్చు. అన్ని ప్లేసెస్ అని చెప్పను. బట్ కొన్ని ప్లేసెస్ మేబీ సూట్ అవ్వకపోయినా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వేరే ప్లేస్ ఏదైనా ప్లాన్ చేయడం ఇలాంటివైతే బెటరు. అప్పుడు మేబీ కలిసి రావచ్చు. సో అందుకే పాసిబిలిటీ లేదు అనుకోవద్దు, ఉంది. బట్ అది మీరేంటంటే ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏది ఏమైనా సరే ఇవన్నీ కూడా జరుగుతాయండి. అండ్ ఇంకొకటేంటంటే తొందరలోనే మీ పర్సన్‌ని మీరు మీట్ అవుతారండి. మీ పర్సన్ అనేసరికి మీ సోల్‌మేట్.
సో ఎందుకంటే కొంతమందికి డౌట్ ఉంటది. వాళ్ళ లైఫ్‌లో ఉన్న పర్సన్ సోల్‌మేటా? లేకపోతే కార్మికా? లేకపోతే వాళ్ళ లైఫ్‌లోకి ఇంకెవరైనా వస్తారా? ఏంటా? ఇలా రకరకాల ఆలోచనలుంటాయి. మీ రిలేషన్‌షిప్ స్టేటస్ ఏదైనా, మీరేం ఫేస్ చేస్తున్నా మోస్ట్‌లీ ఖచ్చితంగా ఈ టైంలోనైతే మీ సోల్‌మేట్‌ని మీట్ అవుతారండి. నాకు తెలిసినంత వరకు పర్టిక్యులర్‌గా హ్యాపీగా ఉన్న రిలేషన్‌షిప్ గురించి నేను మాట్లాడను. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉన్నారంటే మోస్ట్‌లీ మీ పార్ట్నరే మీ సోల్‌మేట్ అవ్వడం కానీ, లేకపోతే ట్విన్ ఫ్లేమ్ కానీ అవ్వచ్చు. బట్ కొంతమంది సింగిల్‌గా ఉంటారు. అస్సలు రిలేషన్‌షిప్‌లో ఉన్నా హ్యాపీగా ఉండరు. సో, ఈ టైపు కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్‌లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీరు మీట్ అవుతారు. వాళ్ళు ఓల్డ్ పర్సన్ అయినా అవ్వచ్చు, న్యూ పర్సన్ అయినా అవ్వచ్చు. బట్ సోల్‌మేట్‌ని మీట్ అవుతారు అని చెప్పొచ్చండి. సో, దీనికి కూడా హై ఛాన్స్ ఉంది. ఇది కూడా ఒక పాసిబిలిటీయే. సో, దీనికోసం వెయిట్ చేయండి. ఇది జరుగుతుంది. అందుకే మీకేంటంటే ఆ నంబర్స్ కనిపిస్తున్నాయి. పర్టిక్యులర్‌గా 444 కానీ, 44s కానీ, 666 కానీ, 46 కానీ, 888 కానీ, 48s కానీ ఈ టైప్ నంబర్స్ కనిపిస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇదైతే జరుగుతుంది. మిగతా వాళ్ళకి జరుగుతుంది. బట్ స్పెసిఫిక్‌గా ఈ నంబర్స్ కనిపిస్తున్న వాళ్ళకి హై ఛాన్స్ ఉంది. సో, వెయిట్ చేయండి. ఇది కూడా జరుగుతుంది. ఇదొక న్యూ బిగినింగ్ అయితే ఇందులో మ్యారేజ్ జరగని వాళ్ళకి మ్యారేజ్ పాసిబిలిటీ కూడా ఉంటుంది. సో, అక్కడి వరకైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒకటి మేనిఫెస్ట్ చేస్తుంటే అది జరుగుతదా లేదా? అసలు పరిస్థితి ఏంటి? అది జరగడానికి ఇంకా మీరేం చేస్తే బావుంటుంది అని ఇలా ఆలోచిస్తున్నట్టయితే ఎక్కువేం ఆలోచించొద్దు. అది జరుగుతుంది. అండ్ అది ఆల్రెడీ జరుగుతున్నట్టుగా మీరు బిలీవ్ చేయండి. అండ్ దాని ప్రకారం మీరు చేయాల్సింది చేయండి. డెసిషన్స్ తీసుకోండి. ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఏంజెల్ నంబర్ కనిపిస్తుంది అంటేనే కన్ఫర్మేషన్ అండి అది జరుగుతున్నట్టుగా. సో, మీరింకా ఎక్కువ డౌట్స్ పెట్టుకోవడం కానీ, ఇది జరుగుతుందో లేదో, ఏంటి పరిస్థితో అనుకోని ఇలా అనుకోవద్దు. ఆర్కేంజెల్ మైకేల్ ఏంటంటే ఖచ్చితంగా ఇది మీకు వర్కౌట్ అయ్యేలా చేస్తారు. ఏంజెల్ సపోర్ట్ అయితే మీకుంది. సో, మీరేంటంటే మీ వైపు నుంచి మీరేం చేయాలో అది చేయండి. అండ్ ఈ సిట్యుయేషన్‌లో ఏవైతే జరుగుతున్నాయో వాటికి గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వండి. యూనివర్స్‌కే కాదు, ఏంజెల్స్‌కే కాదు, గ్రాటిట్యూడ్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే మీరు గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతుంటారో, ఖచ్చితంగా అది జరుగుతుందండి. ఇంకొక ఆప్షన్ ఉండదు. అది జరగడం ఒక్కటే ఆప్షన్ అయిపోతుంది. సో, అందుకే మీ వైపు నుంచి మీరు ఒకటి బలంగా జరగాలి అనుకుంటున్నట్టయితే, దానికోసం స్టాండ్ తీసుకోండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అండ్ తొందరలోనే మీరేంటంటే రిజల్ట్ కూడా చూస్తారు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అందుకే ఆ నంబర్స్ మీరు చూస్తున్నారు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి మీరు సిట్యుయేషన్స్ అంటే లైఫ్‌లో ఉంటాయి కదండీ కొన్ని సిట్యుయేషన్స్. సో, ఆ సిట్యుయేషన్స్‌లోనేంటంటే చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. చాలా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కొంత లైఫ్‌లో ఎఫెక్ట్ అయినట్టున్నారు. అప్పటినుంచి ఏంటంటే జాగ్రత్త పడడం కానీ, కొంచెం స్లో డౌన్ అవ్వడం కానీ, ప్రతీదీ తెలుసుకునే ప్రయత్నం చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. సో, అది యాక్చువల్‌గా మంచిది. బట్ కొన్ని సార్లేంటంటే అలా ఉండలేకపోతున్నారు. ఆ థాట్‌కెందుకో స్టిక్ అవ్వాలంటే ఇబ్బంది పడుతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏ రోజైతే ఇలా పేషెన్స్‌తో ఉండి ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తూ మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని చూస్తారో ఆటోమేటిక్‌గా అవి పాజిటివ్‌గా వర్కౌట్ అవుతాయండి. బట్ కొంతమందేంటంటే ఎక్కువ సేపు అలా ఉండలేకపోతుంటారు. మళ్ళీ కూడా ఎమోషనల్‌గా డిస్టర్బ్ అవ్వడం కానీ, అంత పేషెన్స్ మనకెక్కడుంది? మన వల్ల కాదులే, ఇది ఇంక అవ్వదులే, ఇది ఇంతే ఇంక నెగెటివే అంతా అని ఇలా ఆలోచిస్తుంటారు చూడండి. ఇది రాంగ్ అండి. సో, మిమ్మల్ని మీరేంటంటే హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయండి. ఎందుకంటే మీరు యాక్చువల్‌గా స్ట్రాంగ్ ఇండివిడ్యువల్లే. అందుకే కొన్ని సార్లు బ్యాలెన్స్‌డ్‌గా ఉంటున్నారు. బట్ కొన్ని సార్లు ఏమవుతుందో తెలీదు. మరి ఎక్కువ ఇమాజిన్ చేసుకుంటున్నారో, మీకు మీరేంటంటే ఓవర్ థింక్ చేస్తున్నారో ఏదో జరుగుతుంది. దానివల్ల మీరేం చేస్తున్నారంటే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. సిట్యుయేషన్స్‌ని ఏంటంటే బియాండ్ చూడలేకపోతున్నారండి. అది మీకు ఏదనిపిస్తే అదే రియల్ అనుకుంటున్నారు. అది ఎంతవరకు రియలు, ఏంటి పరిస్థితి అని ఆలోచించే ఆ స్టెబిలిటీ అయితే మీకు లేదు. సో, అది ఇక్కడ ప్రాబ్లమ్ అవుతుంది. ఒకటైతే నేను క్లియర్‌గా చెప్తానండి. మీరు స్లో డౌన్ అయ్యి ప్రతిదీ కన్సిడర్ చేసినప్పుడు, ప్రతి వాళ్ళు ఒపీనియన్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేసి, అల్టిమేట్‌గా మీరేది చేయాలనుకుంటే అదే చేస్తారో, లైక్ మీరేంటంటే ఆ ప్యాటర్న్‌లోనే ముందుకు వెళ్తారో, ఇక్కడ ఓవర్ థింక్ చేయడం కానీ, మూడ్ స్వింగ్స్‌కి ప్లేస్ ఇవ్వడం కానీ, ఇలాంటివి ఏం చేయకుండా జాగ్రత్త పడితే ఖచ్చితంగా మీ లైఫ్‌లో సక్సెస్ అనేది తొందరగా ఉంటుందండి. అండ్ ఇంకొకటేంటంటే, వ్యక్తులు మిమ్మల్ని మ్యానిపులేట్ చేయకుండా చూసుకోండి. వ్యక్తులు మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా చూసుకోండి. ఎందుకంటే కొంతమంది ఇక్కడ వ్యక్తుల వల్ల కూడా మ్యానిపులేట్ అవుతున్నారు. వ్యక్తులు చెప్తుంది వినడం ఇంపార్టెంటే.
బట్ అది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అనేది మీ ఓన్ జడ్జిమెంటే. వాళ్ళు చెప్పారు కదా అని మీరు చేసేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలా మీరు చేశారనుకోండి, వాళ్ళకి మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం ఈజీ అయిపోతుంది. సో అలా మ్యానిపులేట్ అవ్వద్దు. ఎందుకంటే మీరు కరెక్ట్ పాత్‌లో ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా మీరు కేర్‌ఫుల్‌గా ముందుకు వెళ్తే మీ లైఫ్‌లో మీరు సక్సెస్‌ని చూస్తారు. అది ఏ యాస్పెక్ట్‌లో అయినా. అందుకే ఈ నంబర్స్ కనిపిస్తున్నాయి. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ వద్దు అని చెప్పడానికి. ఆర్ మీకు మీరేంటంటే ఓవర్ థింక్ చేసి ఓవర్‌గా ఏది ఇమాజిన్ చేసుకోవద్దు అని ఇవి సైన్స్ అండి. సో మీరేంటంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1010 లేకపోతే 1212 ఆర్ 1122 ఆర్ 1133 ఈ టైప్ ప్యాటర్న్‌లో నంబర్స్ చూస్తున్నారో, ఐ మీన్ ఏంజెల్ నంబర్స్. సో మీకోసమేనండి ఈ రీడింగ్. సో అసలు చూద్దాము. మీకు కనిపిస్తున్న ఏంజెల్ నంబర్స్ మీకు ఏం సూచిస్తున్నాయి? సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోనేంటంటే, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందండి. ఎందుకో కానీ మీరు ఆ సిట్యుయేషన్‌లో కరెక్ట్‌గా థింక్ చేయకపోవడం కానీ, ఆర్ ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకొని ఏదో చెయ్యాలి అని లైక్ ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. బట్ ఆ సిట్యుయేషన్‌లోనేంటంటే, ఒక్కసారి చెక్ చేసుకోవడం అయితే ఇంపార్టెంటు. అది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఏదైతే మీ లైఫ్‌లో మేజర్‌గా ఒక సిట్యుయేషన్ మీద ఫోకస్ చేస్తారో మోస్ట్‌లీ అదే అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ ఏది ఏమైనా సరే ఇక్కడ కొంత మిమ్మల్ని మీరు రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది పర్టిక్యులర్‌గా ఒక రిలేషన్‌షిప్‌కి సంబంధించిన సిట్యుయేషనే అవ్వచ్చు. ఆర్ ఇంకే సిట్యుయేషన్ అయినా కూడా ఇక్కడ ఎదుటి వ్యక్తులే ఫాల్టు లేకపోతే ఆ సిట్యుయేషనే కరెక్ట్‌గా లేదు అనుకుంటే డెఫినిట్‌గా మీరు కూడా కరెక్ట్‌గా లేరు. అండ్ మీ ఆలోచనలు కూడా కరెక్ట్‌గా లేవు. దానివల్ల మీరేంటంటే మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అవ్వడం కానీ, ఆర్ ఎందుకో ఇక్కడ థింగ్స్ కాంప్లికేట్ అవ్వడం కానీ, లైక్ మీరేంటంటే ఆ డిఫికల్టీ అనేది ఫేస్ చేస్తున్నారు. సో, డిఫికల్టీకి మీరేంటంటే వ్యక్తుల్ని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అలా అని చెప్పి ఇక్కడ మిమ్మల్ని మీరు కూడా బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమందేంటంటే ఇదంతా నా వల్లే జరిగింది. నేనే అనవసరంగా ఇక్కడ రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. మేబీ నేనిలా చెయ్యకపోయుంటే బావుండేది. ఇలా కూడా అంటే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకొని గిల్ట్‌గా ఫీల్ అయ్యి, లోగా ఫీల్ అయ్యి అలా కూడా ఉండాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ ఒకటి చేశారు. సో, అది మీరు రియలైజ్ అయ్యారు. సో, రియలైజ్ అయిన దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. బట్ అది కవర్ చేయడానికి ఇంకొకటి చేయడం లాంటివి కాదు. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీ వైపు నుంచి నిజంగానే మీరు కరెక్ట్‌గా ఉంటున్నారా లేదా? కరెక్ట్‌గా థింక్ చేస్తున్నారా లేదా? ఇఫ్ అలా ఉంటే ఎందుకిది రోజు రోజుకి ఛాలెంజింగ్‌గా ఉంది అనేది మీరేంటంటే అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఏ రాంగు చేయలేదు అనుకుంటారు కానీ, బట్ ఖచ్చితంగా వాళ్ళ వైపు నుంచి కూడా కొన్ని సార్లు ఫాల్ట్ ఉంటది. ప్రతిసారి అని చెప్పను. కాకపోతే అది వాళ్ళు అక్నాలెడ్జ్ చేయరు. ఎందుకు చేయరంటే వాళ్ళు సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటదేమో! అది యాక్సెప్ట్ చేయాలేమో! అది యాక్సెప్ట్ చేస్తే ఎలా ఉంటుందో! అది వాళ్ళు ఫేస్ చేయగలరో లేదో! సో, ఇలా భయపడుతుంటారు. కానీ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుందండి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది యాక్సెప్ట్ చేయాలి. దీనికి సరెండర్ అవ్వాలి. అండ్ ఇక్కడ ఏదో జరిగిపోతది, ఏదో మారిపోతది అనుకోని అది మీరు విడిచిపెట్టేయాలి. అంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోని మీకు ఏ భయం ఉన్నా సరే, ఆ భయాన్ని మీరు విడిచిపెట్టాలి. అది జరుగుతాదేమో, అది జరగకూడదు అని మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా అది జరిగేలా చేస్తాయి. సో, మీరేంటంటే ఇది జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి
మనం ఇక్కడ ఇలా కరెక్ట్ చేయాలి, ఇలా ఉండాలి అని మీరు ఆ క్లారిటీతో కానీ ఉండి కరెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇదేంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్గా చేంజ్ అవుతుంది. అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో ఇదేదో మేజర్ సిచ్యువేషన్ లా ఉంది, ఎప్పటి నుంచో ఇదేంటంటే మీరు ఫేస్ చేస్తున్నారు. అందుకే మీకు ఏంటంటే ఈ ఏంజెల్ నెంబర్స్ చెప్పడానికి ట్రై చేస్తున్నాయి. మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి, మీరు ఇక్కడ కొన్ని అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మీరు సేఫ్ జోన్ లో పెట్టుకోవాలని ట్రై చేస్తున్నారు. ఆర్ మీరు ఏంటంటే ఇలా ఇది హ్యాండిల్ చేయడమే కరెక్ట్ అనుకుంటున్నారు. బట్ మీరు ఏంటంటే అలా మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసుకోకూడదు. ఇక్కడ మీరు అలాంటి లిమిటేషన్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మేబీ తర్వాత అయినా సరే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు అని చెప్పి మీకు అర్థమయ్యేలా చేయడానికి చూస్తున్నాయి. సో మీరు ఇక్కడ అందుకే ఫస్ట్ అయితే ఈ సిచ్యువేషన్ ఎలా ఉందో దాన్ని అర్థం చేసుకొని మీరేం చేస్తున్నారు, ఏం చెయ్యాలి, అసలు మీరు అర్థం చేసుకుంటుంది ఎంతవరకు కరెక్ట్, ఇలా కొన్ని చెక్ చేసుకొని వీటిని చేంజ్ చేసే ప్రయత్నం అయితే చేయాలండి. ఒకవేళ మీరు అలా చేయకపోతే ఇది మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. ఇదేంటంటే ఇప్పట్లో ఎండ్ అయిపోయే పరిస్థితి కూడా నాకేం కనిపించట్లేదు. బట్ మీ యాక్టివిటీస్ కరెక్ట్ గా లేకపోయినా, మీ థాట్ ప్రాసెస్ కరెక్ట్ గా లేకపోయినా సరే ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ కూడా మీరు ఏంటంటే స్టక్ అయిపోయినట్టే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇది మీరు అనుకున్నంత చిన్నది కాదు, అలా అని పెద్దది కాదు, కానీ దీన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తే, మీరు కరెక్ట్ గా అప్రోచ్ అయితే ఖచ్చితంగా ఇది మీరు అనుకున్న విధంగా వర్కౌట్ అవుతుంది. పర్టికులర్ గా ఒకటి గుర్తు పెట్టుకోండి, మీ లైఫ్ లో ఇది ఏ ఆస్పెక్ట్ అయినా సరే ట్రాన్స్ఫార్మేషన్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మేషన్ వస్తుందండి. అండ్ ఇది కెరియర్ లేకపోతే ఫినాన్సెస్ రిలేటెడ్ అయితే ఇంకా ఈజీగా ట్రాన్స్ఫార్మేషన్ వస్తుంది. బట్ మీరు కరెక్ట్ గా ఉన్నారా లేదా, మీ థాట్ ప్రాసెస్ కరెక్ట్ గా ఉందా లేదా, అసలు మీరే డెసిషన్స్ తీసుకుంటున్నారా లేకపోతే వేరే వ్యక్తులను ఇన్వాల్వ్ చేస్తున్నారా, ఏంటి పరిస్థితి, షార్ట్ కట్స్ వెతుకుతున్నారా, లేకపోతే ఇదేంటంటే మిమ్మల్ని భయపడుతుంది అని ఆగిపోతున్నారా, ఇలా ఏంటి పరిస్థితి అనేది మాత్రం మీరు చూసుకొని వీటిని కరెక్ట్ చేయాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుందండి. ఏది ఏమైనా సరే మీరైతే ట్రాన్స్ఫార్మేషన్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఎంత కాంప్లికేటెడ్ అయినా ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మీరు కరెక్ట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా చేంజ్ అయితే వస్తుందండి. నేనైతే ఇక్కడ ఒకటే చెప్తాను, ఈ సిచ్యువేషన్ లోని మీరు బెటర్మెంట్ చూడాలి, మీరు ఫ్రీ అవ్వాలి అనుకుంటే మాత్రం మిమ్మల్ని మీరు ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాలి. కార్డ్స్ అన్ని కూడా ఒక సిచ్యువేషన్ కి సంబంధించే చెప్తున్నాయండి. నాకు తెలిసి ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీరు చాలా రోజుల నుంచి ఫేస్ చేస్తున్నారు, ఇది మీరు ఏంటంటే ఈజీగా తీసుకోలేకపోతున్నారు. అండ్ ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే కొంతమంది వాళ్ళు ఏం చేశారో కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు. ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ ఎగ్జామ్ కి ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఒక 2-3 టైమ్స్ ఎగ్జామ్ రాసి ఉంటారు కానీ క్వాలిఫై అవ్వరు. సో అది వాళ్ళకి కరెక్టా కాదా అని ఆలోచిస్తూ ఉంటారు. మేబీ అది వాళ్ళకి సూట్ అవ్వదేమో అనుకుంటారు. బట్ ఇందులో కొంతమందికి తెలుసు వాళ్ళు కరెక్ట్ గా ప్రిపేర్ అవ్వలేదు, వాళ్ళు దానికి ఎక్కువ టైం ఇవ్వలేదు, ఆర్ వాళ్ళు ఏంటంటే అది ఆప్షనల్ గా తీసుకున్నారు, ఆర్ దానికి ఈజీ మెథడ్ ని వెతుక్కున్నారు, అందుకే అవ్వలేదని. బట్ అది అక్నాలెడ్జ్ చేయరు. సో ఇది మనకి సూట్ అవ్వదేమో, మనం ఏంటంటే అనవసరంగా దీనికోసం ట్రై చేస్తున్నామేమో అనుకుని ఇలా ఏకో అంటే ఆ ఎగ్జామ్ ని బ్లేమ్ చేయడం కానీ లేకపోతే ఆ సిచ్యువేషన్ ని బ్లేమ్ చేయడం కానీ చేస్తుంటారు. సో ఇది రాంగ్ అండి. ఇక్కడ ఈ ఆలోచనని మీరు మార్చుకోవాలి, మీరు చేసిన దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి. ఇంకొంతమంది ఏంటంటే 2-3 ఇయర్స్ నుంచి చాలా కష్టపడతారు, చాలా ప్రయత్నం చేస్తారు, జాబ్ రాదు, అయినా వాళ్ళని వాళ్ళే బ్లేమ్ చేసుకుంటారు. అనవసరంగా నేను ఏంటంటే దీని మీద టైం అనేది వేస్ట్ చేశాను, ఇది కాకుండా ఇంకేదైనా చేసుకోవాల్సింది, సో ఎంత కష్టపడినా వేస్ట్ అయిపోయింది, ఇలా అంటే అలా బ్లేమ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అది కూడా రాంగ్ ఏనండి. ఎందుకంటే మీరు మీ 100% ఇస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా ఇచ్చారు, మీకు క్లారిటీ ఉండే ఇచ్చారు, బట్ అది అన్ఫార్చునేట్ గా అవ్వలేదు. అలా అని చెప్పి మీరు బ్లేమ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో అది కూడా రాంగ్. మేబీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొకసారి మీరు కాన్ఫిడెంట్ గా ప్రయత్నం చేస్తే వస్తుంది, రాకపోవడం అంటూ ఏం లేదు. ఎందుకంటే చేంజ్ అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇలా బ్లేమ్ చేసుకొని ఇలా ఆలోచిస్తే జరగాల్సింది మీరు కరెక్ట్ గా జరగనివ్వలేరు, అంటే కరెక్ట్ గా చేయలేరు మెయిన్. ఎందుకంటే మీరు ఏంటంటే ఇంకా ఆ గిల్ట్ లేకపోతే ఇంకా అలాగా సెల్ఫ్ బ్లేమ్ లోనే ఉంటారు కాబట్టి అప్పుడు థింగ్స్ ని మీరు ఏంటంటే కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేకపోతుంటారు. అప్పుడు కూడా రిజల్ట్ మీరు అనుకున్నట్టుగా రాకపోవచ్చు. సో ఇలా ఏంటంటే ఈ సిచ్యువేషన్ లో ఇప్పటి వరకు ఏం జరిగినా ఎలా జరిగినా మీరేంటంటే తప్పుని తప్పు అనే అనాలి. అండ్ మీరు కరెక్ట్ చేస్తే కరెక్ట్ అనే అది కూడా మీరు యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, దీనికోసం ఇంకా నేను ఏం చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది, ఇలా మీరు ఉన్నప్పుడే ఈ సిచ్యువేషన్ లోని మీరు ఏంటంటే
పాజిటివిటీ అయితే చూస్తారండి. గుడ్ రిజల్ట్ అయితే వస్తుంది. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. ఎందుకంటే మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకేమనిపిస్తుందంటే ఎక్కడో మీకు కొన్ని ఫియర్స్ ఉన్నాయి. ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయాలన్నా ఆర్ ఇక్కడ మీరు ఏం చేశారో దాన్ని కరెక్ట్ చేయాలన్నా బట్ భయపడకుండా ఆర్ ఏదో జరుగుతది అని కాకుండా మీరు చేయాల్సింది చెయ్యండి అంతే. అలా చేసినప్పుడు చేంజ్ వస్తుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూసినా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు ఈ సిట్యుయేషన్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారండి. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇక్కడ ఏదో జరుగుతది అని చూసారు. ఈ విషయంలోనేంటంటే యూనివర్స్‌ని కూడా బాగా బిలీవ్ చేశారు. సో, ఇలా చేసిన తర్వాత కూడా ఇదేంటంటే మీరు అనుకున్నంత పాజిటివ్‌గా అయితే ట్రాన్స్‌ఫార్మ్ అవ్వలేదు. సో, ఇప్పుడు మీకేంటంటే అప్పుడంత కాన్ఫిడెన్స్ లేదు. అప్పుడు అంతగా మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌కి కనెక్ట్ అయ్యి కూడా లేరు. బట్ ఎందుకో ఛాన్స్ తీసుకోవాలి అనిపిస్తుంది కానీ, తీసుకోవడం అనేది సేఫా కాదా అని కూడా ఆలోచిస్తున్నారు. ఇఫ్ వర్కౌట్ అవుతది, దీనికి సేఫ్‌గా మనం ఏదైనా చేయగలం అంటేనే సేఫ్‌గా చేద్దాం. లేకపోతే సైలెంట్‌గా ఉందాం అన్నట్టు కూడా ఉన్నారు. సో, ఇది రాంగ్ అండి. ఈ సిట్యుయేషన్ మీరనుకున్న విధంగా జరగాలి అంటే, దీనికి మీరు స్టాండ్ తీసుకోవాలి. ఏది కరెక్ట్ అయితే అదే చెయ్యాలి. ఇది మీ కంట్రోల్‌లోకి రావాలి. దీన్ని మీరు కంట్రోల్ చేయాలి అంటే, ముందు మీరు దాని దారిలోకి కరెక్ట్‌గా వెళ్ళాలి. దాన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. ఎక్కడ కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాలో చూడాలి. ఇలా చేసి కానీ ముందుకు వెళ్తే ఖచ్చితంగా థింగ్స్ ఏంటంటే పాజిటివ్‌గా వర్కౌట్ అవుతాయండి. ఈ సిట్యుయేషన్ మీ కంట్రోల్‌లోకొస్తుంది. ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. జస్ట్ మీ థాట్ ప్రాసెస్‌ని కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడా కూడా షార్ట్ కట్స్ కానీ, ఎక్కడా కూడా అంటే మ్యానిప్యులేషన్ కానీ లేకుండా అండ్ ఈజీగా ఇది జరిగిపోవాలి అని కాకుండా ఎలాంటి డేంజర్ ఉన్నా, ఏం జరిగినా సరే కరెక్ట్‌గా ఉండాలి. కరెక్ట్‌గా చేయాలి అనే ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తేనే సిట్యుయేషన్ మీ కంట్రోల్‌లోకి వస్తది. మీ కంట్రోల్‌లోకి వస్తే మీరు చేయాలి అనుకుంటే మాత్రం ఇది అంత ఈజీగా ఉండదండి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కార్డ్స్‌లో ఎనర్జీ అలా ఉంది. మీరేంటంటే ఇప్పటికైతే ఈ సిట్యుయేషన్‌లోనే కాన్ఫిడెంట్‌గా ఉండకపోవచ్చు. జరుగుతదా లేదా? సో, ఈజీగా జరుగుతదంటే ఒక స్టెప్ ముందుకు వేద్దాం అన్నట్టుగా ఉండొచ్చు. బట్ మీరలా ఉన్నప్పుడు ఏంటంటే ఇది మీకంత ఈజీగా ఉండదండి. సో, ఇదేంటంటే కాంప్లికేటెడ్‌గానే ఉంటది. కాబట్టి మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 2, 3, 4 ఆర్ 5, 6, 7, 8 ఆర్ 3, 2, 1 అంటే ఇలాగా ఒక సిరీస్‌లో నంబర్స్ చూస్తున్నారో ఆర్ పర్టిక్యులర్‌గా ఒక నంబర్ లైక్ 8 కానీ, లేకపోతే ఒక 15 అనే నంబర్ కానీ ఎక్కువ సార్లు చూస్తున్నారు. సో, మీలాంటి వాళ్ళ కోసం అండి ఈ రీడింగ్. సో, అసలు మీకు కనిపిస్తున్న ఏంజెల్ నంబర్స్ ఏం సూచిస్తున్నాయి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా రీసెంట్ టైమ్స్‌లో ఏదో జరిగిందండి మీ లైఫ్‌లో. ఒక సిట్యుయేషన్ ఏంటంటే మీరు ఫేస్ చేశారు. అది కూడా చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది. లైక్ ఏంటంటే ఒక బ్రేకప్ కానీ, సెపరేషన్ కానీ ఆర్ సమ్ కోర్ట్ కేస్ కానీ, లేకపోతే పర్టిక్యులర్‌గా జాబ్ పోవడం కానీ, మనీ లాస్ కానీ ఆర్ ఎవరిదైనా సడెన్ డెత్ కానీ, ఇలా అంటే మీ లైఫ్‌లో మీరు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయంది జరిగింది. ఇదేంటంటే కంప్లీట్‌గా మిమ్మల్ని షేక్ చేసేసిందని చెప్పొచ్చు. మీ లైఫ్ ప్యాటర్నే చేంజ్ చేసినంత పనయిపోయింది. ఎందుకంటే ఇవన్నీ కూడా బిగ్ థింగ్స్ కదా! సో, డెఫినిట్‌గా ఒక పర్సన్ లైఫ్‌ని ఏంటంటే కంప్లీట్‌గా చేంజ్ చేసేస్తాయి. సో, అలానే మీ లైఫ్‌లో ఏదో జరిగిందండి. సో, ఇది జరిగినప్పటి నుంచి మీకేంటంటే ఏం అర్థం అవ్వట్లేదు. లైఫ్‌లో అంటే
ఎలా ముందుకు వెళ్తారు? ఏంటి? అసలు లైఫ్ ఇంతేనా? ఇంకా మీకు ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే. ఇవన్నీ సడెన్‌గా జరిగుంటాయి. బట్ జరిగినవేంటంటే చాలా హ్యూజ్ ఇంపాక్ట్ అయితే ఉన్నాయి మీ మీద. సో, మీరేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోనే ఉన్నారు ఇప్పుడైతే. ఇది ఇంకా వచ్చే రోజుల్లో ఎలా ఉంటుందో, మీ లైఫ్ ఎలా ఉంటుందో, సో మీకేమి అర్థం కాని పరిస్థితండి. అయితే ఇక్కడ మీకు ఈ నంబర్స్ ఎప్పుడైతే కనిపిస్తున్నాయో, ఒకటే ఇక్కడ రీజన్ అదేంటంటే, ఇలాంటి సిట్యుయేషన్స్ నుంచి మీరు బయటపడతారు. మీరు హీల్ అవుతారు. మీరు బెటర్ అవుతారు. ఈరోజు ఇవన్నీ కూడా మీ లైఫ్‌లో నిజంగానే చాలా బిగ్ హార్డ్‌షిప్సే అవ్వచ్చు. చాలా డిఫికల్ట్ పొజిషన్‌లో ఉన్నారు. సో ఈ టైంలో ఎంతమంది ఎలా కన్సోల్ చేస్తున్నా, ఎవరేం చెప్తున్నా సరే, స్టిల్ మీకైతే పాజిటివ్ వైబ్స్ రావట్లేదు. మీరేంటంటే కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు. సో, మీ పరిస్థితి ఏంటో మీకు అర్థం అవ్వట్లేదు. బేసిక్‌గా నేనైతే ఒకటే చెప్తానండి. అదేంటంటే మీరు హీల్ అవుతారు. మీరు బెటర్ అవుతారు. అయితే ఇక్కడ ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఒక మనిషి వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఆ బాధని దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అది దాచుకొని బయటికేదో హ్యాపీగా ఉన్నట్టుగా వాళ్ళు నటించాల్సిన అవసరం లేదు. అలానే ఇప్పుడు బాధపడడం అనేది వీక్‌నెస్ కాదు. మీరు ఏ ఎమోషన్ అయితే ఫీల్ అవుతున్నారో, ఆ ఎమోషన్‌ని మీరు ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేసేలా ఉండాలండి. అలా అని చెప్పి అందరితో కూడా మీ బాధ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీకంటూ కొంతమంది వ్యక్తులుంటారు కదా! వాళ్ళతో మీ బాధ చెప్పుకోండి. సో, వాళ్ళతో కూడా చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా సరే, స్టిల్ మీరేంటంటే నేనేంటంటే ఇది మర్చిపోయి నేను స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, నేనిలా ఉండకూడదు అనుకోని మీకు మీరేంటంటే అలాగా ఫేక్ చేసుకోవాల్సిన అవసరం అలాంటి ఒక ధైర్యాన్ని మీరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. మీరు ఏ ఎమోషన్ అయితే ఫీల్ అవుతారో, ఆ ఎమోషన్ అనేది మీరు క్యారీ చేయొచ్చు. దాని నుంచి మీరేంటంటే మూవ్ అవ్వచ్చు. మీరు అలా ట్రావెల్ అయినప్పుడే మీరు హీల్ అవుతారు. అది చాలా న్యాచురల్‌గా జరుగుతుంది. బట్ హీల్ అవ్వడం కోసం షార్ట్ కట్స్ వెతుక్కోవడం కానీ, ఆర్ ఈ పెయిన్‌ని మర్చిపోవడం కోసం మిమ్మల్ని మీరు డైవర్ట్ చేసుకోవాలని చెప్పి సమ్ నెగెటివ్ ప్యాటర్న్స్‌కి అలవాటు పడడం కానీ అలాంటివి చేయొద్దండి. ఎందుకంటే ఈ టైంలోనే మనిషి ఐ మీన్ ఎప్పుడైతే ఇలాంటివి వాళ్ళ లైఫ్‌లో జరుగుతాయో వాళ్ళేంటంటే షార్ట్ కట్స్ వెతుకుతుంటారు. అంటే ఇది మర్చిపోవడం కోసం. వాళ్ళు రాంగ్ పర్సన్ కాదండి. ఆర్ వాళ్ళకెప్పుడూ కూడా రాంగ్ ఇంటెన్షన్స్ ఉండవు. కాకపోతే పెయిన్ ఏంటంటే మనిషిని మార్చేస్తుంటది కాబట్టి, ఆ టైంలోనేంటంటే వాళ్ళు సమ్ నెగెటివ్ ప్యాటర్న్స్‌కి అలవాటు పడిపోతుంటారు. అంటే స్మోకింగు, డ్రింకింగు లేకపోతే అదర్ అడిక్షన్స్ కొంతమందేంటంటే లేడీస్‌కి అడిక్ట్ అవ్వడం, ఆర్ జెంట్స్‌కి అడిక్ట్ అవ్వడం. సో, సమ్ రాంగ్ మెథడ్స్‌ని చూజ్ చేసుకుంటారు. బట్ అలాంటివి చేయకుండా మీరేంటంటే ఈ టైంలోని చాలా న్యాచురల్‌గా హీల్ అవ్వడానికి ట్రై చేయాలి. అందుకే ఇక్కడేంటంటే మీరు ఏ ఎమోషన్ ఫీల్ అవుతున్నా, మీకు ఆ టైంకి ఏమనిపిస్తున్నా సరే అదే బయట పెట్టండి. అంటే కొంతమంది మేము స్ట్రాంగ్‌గా ఉండాలి, మమ్మల్ని వ్యక్తులు వేరేగా అనుకోకూడదు అని చెప్పి, అది కవర్ చేసుకోవాలని ట్రై చేస్తుంటారు. బట్ అలా కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ ఏంటో మీరు అర్థం చేసుకొని, అది యాక్సెప్ట్ చేసి, అప్పుడు మీరేంటంటే దాన్ని న్యాచురల్‌గానే ఎక్స్‌ప్రెస్ చేయండి. న్యాచురల్‌గా ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా అట్‌లీస్ట్ న్యాచురల్‌గా ఉండండి. దానికి రీజన్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే అలా ఉంటారో అక్కడే ఒక సోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. అక్కడి నుంచే మీకేంటంటే యూనివర్స్ గైడ్ చేస్తది. వెంటనే హీల్ అవ్వకపోయినా సరే, గ్రాడ్యుయల్‌గా అయినా హీల్ అవుతారండి. హీలింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్లోయే. అండ్ మీరు హీల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏంటంటేనండి, చాలా కామన్ మెథడ్స్‌నైతే యూజ్ చేయొచ్చండి. అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్. వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడం అండి. మీరు ఎవరినైతే ట్రస్ట్ చేస్తారో, మీరు ఎవరికైతే బాగా కనెక్ట్ అవుతారో, అలాంటి వాళ్ళతో మీ పెయిన్ చెప్పుకోవడం అనేది ఫస్ట్ అండ్ ఈజీ మెథడ్ హీల్ అవ్వడానికి. సెకండ్ ఏంటంటే, మీకు ఇష్టమైన యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవ్వడం. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. పాజిటివ్‌గా ఉన్నంత వరకు ఒక హెల్తీ వేలో అది వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు మీరు ఏదైనా చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటది. సో, ఇది ఎగ్జాంపుల్ చెప్పేసరికి ఎలా అంటే, ఇష్టంగా వంట చేయడం వేరు, ఏదో చెయ్యాలని చేయడం వేరు. ఏదో చెయ్యాలని చేసే వాళ్ళేంటంటే, అలా వంట చేయడం వల్ల హీల్ అవ్వరు. వాళ్ళు మారరు. ఎందుకంటే, అది వాళ్ళ డైలీ యాక్టివిటీలో ఒకటి కాబట్టి, సో, వాళ్ళకవసరం కాబట్టి, వాళ్ళేంటంటే వంట చేస్తారు. ఆ టైంలో కూడా వాళ్ళకి ఆలోచనలొస్తుంటాయి. ఆ టైంలో కూడా వాళ్ళు బాధపడుతుంటారు. సో, ఈ ప్రాసెస్ అనేది వర్కౌట్ అవ్వదు. కానీ కొంతమందికి వంట అంటే చాలా ఇష్టం. సో, వాళ్ళ చేత్తో వాళ్ళు కుక్ చేసుకొని తిన్నప్పుడు ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఒస్తది. సో, రకరకాల ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేస్తున్నప్పుడు చాలా పాజిటివ్‌గా ఫీల్ అవుతుంటారు. సో, అంటే ఇది వాళ్ళకి ఇంట్రెస్ట్ కాబట్టి అది చేస్తున్నప్పుడు పెయిన్‌ని మర్చిపోతారు. సో,
ఆ ప్రాసెస్ లో హీల్ అవుతారు. అంటే ఏదో చెయ్యాలని చేయడం వల్ల హీల్ అవ్వరు కానీ, ఇష్టపడి చేస్తే హీల్ అవుతారు. ఇప్పుడు కొంతమందికి పెయింటింగ్ అంటే ఇంట్రెస్ట్. సో, ఆ పెయింటింగ్ చేస్తున్నంత సేపు మర్చిపోతారు అన్నీ. సో, అప్పుడు హీల్ అవుతారు. బట్ మీ వర్క్‌లోని మీరు అలా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆర్ సమ్ ఏదో అంటే చెయ్యాలని చేస్తున్నారు. ఇంట్రెస్ట్ అయితే పెద్దగా లేదు అన్నప్పుడు దానివల్ల హీల్ అవ్వరు. సో, అందుకే మీరేంటంటే చేసుకునే మెథడ్స్ కూడా నిజంగా మీకు ఇంట్రెస్ట్‌గా ఉన్నాయా లేదా? మీరు అందులో ఎంగేజ్ అవ్వగలుగుతున్నారా లేదా చూసుకొనే అలాంటి మెథడ్స్‌ని వెతుక్కోండి. ఏది ఏమైనా సరే నేనిక్కడ ఒకటే చెప్తాను. అదేంటంటే మీరు హీల్ అవుతారండి. ఈ నంబర్స్ ఎప్పుడైతే చూస్తున్నారో హీలింగ్ అనేది జరుగుతది. అవునన్నా, కాదన్నా. కాకపోతే ఫస్ట్ మీరేంటంటే అథెంటిక్‌గా ఉండాలి. మీ పెయిన్‌ని మీరు యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఓపెన్‌గా ఉండొచ్చు. సో, దాంతో పాటు మీరు మూవ్ అవుతున్నప్పుడు అండ్ మీకు మీరుగా కూడా హీలింగ్ మెథడ్స్ ఏదైతే మీకు కరెక్ట్‌గా ఉంటుందో చూసుకొని మీరేంటంటే ప్రయత్నాలనేవి చేయాల్సుంటుంది. అండ్ ఇంకొకటి మీ లైఫ్‌లోనే తొందరలోనే కొన్ని సిట్యుయేషన్స్‌లో అయితే మీకు క్లారిటీ వస్తుంది. మీకు అర్థమవుతుంది. సో, కొన్ని ఎందుకు జరుగుతున్నాయి? అవి జరగాల్సిన అవసరం ఏంటి? సో, అవి మీరు ఎందుకు ఫేస్ చేస్తున్నారు? సో, దాని నుంచి మీరెలా గ్రో అవుతున్నారు? మీ పర్సనాలిటీ ఎలా చేంజ్ అవుతుంది? మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది కూడా తెలుస్తుంది. మేబీ కొన్ని మీరు ఈ టైంలో ఫేస్ చేస్తున్న వాటికి మీ దగ్గర ఆన్సర్స్ లేకపోవచ్చు. సో, దానికి మీరేంటంటే ఆన్సర్‌ని వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. టైమొచ్చినప్పుడు ఆన్సర్ అయితే తెలుస్తుంది. అప్పటి వరకు మీరేంటంటే వెయిట్ చేయండి. ఎందుకంటే చాలా మంది వెంటనే డెసిషన్స్ తీసుకుంటుంటారు. ఆర్ వెంటనే అంటే వాటికొక క్లారిటీ రావాలి అనుకోని ప్రయత్నాలు చేస్తుంటారు. బట్ ఏది చేయొద్దండి. టైమొచ్చినప్పుడు ప్రతిదీ అర్థమవుతుంది. యూనివర్స్ ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ లైఫ్‌లో కొన్ని జరుగుతున్నప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? అంటే అలాంటివి జరగాల్సిన అవసరం ఏంటి? అనే వాటికి ఆన్సర్స్ అయితే ఇస్తుంది. సో, మీ లైఫ్‌లో కూడా ఈ సిట్యుయేషన్స్‌లోనే మీకు ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. కొంచెం వెయిట్ చేయండి. అండ్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ లైఫ్ ఎలా ఉన్నా, మీరేం ఫేస్ చేస్తున్నా, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మీకు అర్థం కాకపోయినా సరే, మీరైతే ఒక బ్లెస్డ్ పర్సనేనండి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఆల్రెడీ ఒక టఫ్ సిట్యుయేషన్‌లో పెట్టింది కాబట్టి, మీ పరిస్థితి ఏంటో మీకు అర్థం అవ్వట్లేదు కాబట్టి, సో, ఖచ్చితంగా వచ్చే రోజుల్లోని మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ కూడా వస్తాయి. ఎందుకంటే హార్డ్‌షిప్స్ ఫేస్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో, అలా చూసుకున్నట్టయితే మీ లైఫ్‌లో బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా రియలే. బట్ ఇప్పుడు మీకు తెలీదది. టైమొచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది. అందుకే ఈ పర్టిక్యులర్ నంబర్స్ మీరేంటంటే చూస్తున్నారు. ఏది ఏమైనా సరే ఇంకా మీకు క్లియర్‌గా ఆన్సర్స్ దొరకాలి అంటే ఇంకొంతకాలం మీరు వెయిట్ చేయాల్సిన అవసరం మాత్రం నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే ఏం జరిగిపోతుంది, ఇప్పుడే ఏంటి అని తెలుసుకోవాలి అనుకున్నా ఇప్పుడు మీకేం తెలీదు. కానీ వచ్చే రోజుల్లో మాత్రం కొన్ని చేంజెస్ కానీ, కొంత క్లారిటీ కానీ, సో, ఆ పాజిటివిటీ కానీ మళ్ళీ వస్తుందండి. మీరేంటంటే లైఫ్‌లో మళ్ళీ హ్యాపీగా ఉన్న రోజొస్తుంది. ఆ రోజు వరకు వెయిట్ చేయండి. అదొక్కటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ఫస్ట్ నుంచి కూడా పాజిటివ్‌గానే ఉన్నారండి. లైఫ్ విషయంలో మీకు చాలా హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అలా అని చెప్పి ఎప్పుడు కూడా ఓవర్‌గా ఏది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆర్ ఏదో పెద్ద పెద్ద డిజైర్స్ కూడా ఏం లేవు కానీ, లైఫ్‌లో హ్యాపీగా ఉండాలి. అండ్ లైఫ్‌లో జరిగేవేంటంటే, మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. ఇలాంటి ఒక మైండ్ సెట్‌తోనే మీరున్నారు. ఆ ప్రకారమే మీరేంటంటే, ప్రతిదీ కూడా చేసుకుంటూ వెళ్లారు. అండ్ ఒక ఎక్స్‌టెంట్ వరకు అయితే మంచిగానే జరిగింది. బట్ నేను చెప్పినట్టుగా రీసెంట్ టైమ్స్‌లో మేబీ ఏవైనా కొన్ని జరిగుండాలి. సో, ఈ టైంలోనేంటంటే, ఇన్ని జరిగినప్పటికి కూడా మీరేంటంటే మెచ్యూర్డ్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. మేబీ ఇది నేను చెప్తుంది మీకు అన్‌ఫెయిర్‌గా అనిపించొచ్చు. బట్ ఈ టైంలో మీరు మెచ్యూర్డ్‌గా ఉంటే తప్ప మీరు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయలేరు. నెక్స్ట్ జరిగేవి అన్నీ కూడా మంచిగానే ఉంటాయండి. కానీ అవి మీరు హ్యాండిల్ చేయాలి, అవి మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాలి అంటే ఈ ఫేజ్‌లో ఇప్పుడు మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి కదా! సో, ఖచ్చితంగా మీరేంటంటే మెచ్యూర్డ్‌గా థింక్ చేయడానికి ట్రై చేయండి. ఈ సిట్యుయేషన్స్‌లో చాలా స్ట్రాంగ్‌గా నిలబడడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇది మీ వల్ల అవ్వట్లేదు అంటే మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. పర్టిక్యులర్‌గా ఎవరైనా ఎల్డర్ పర్సన్స్ ఉంటే ఫాదర్ ఫిగర్ కానీ, బ్రదర్ ఫిగర్ కానీ, లేకపోతే గ్రాండ్ ఫాదర్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సపోర్ట్ తీసేసుకోవడానికి ట్రై చేయండి. మోస్ట్‌లీ మేల్ పర్సన్స్. లేకపోతే మదర్ సపోర్ట్ కానీ, గ్రాండ్ మదర్ కానీ ఇలాంటి వాళ్ళ సపోర్ట్ అయినా తీసుకోండి. బట్ ఏది ఏమైనా సరే ఈ టైంలోని మీకు మీరు స్ట్రాంగ్‌గా నిలబడడానికి ట్రై చేయండి. మేబీ మీరేంటంటే కొన్నిసార్లు స్ట్రెయిట్‌గా థింక్ చేయలేకపోవచ్చు. స్టబ్బర్న్‌గా ఉండొచ్చు. నాకే ఇలా జరగడం ఏంటి? నేనెందుకు ఇవన్నీ ఫేస్ చేయాలి? సో,
సో నేను ఇవన్నీ డిజర్వ్ చేయను కదా, నాకే ఎందుకు అనుకొని యూనివర్స్ని బ్లేమ్ చేయడం కానీ, గాడ్ని బ్లేమ్ చేయడం కానీ ఇలాంటివి చేయొద్దండి. ఎందుకంటే ఈ టైంలో మీరు సిచ్యువేషన్స్ని బియాండ్ చూడలేకపోవచ్చు, బట్ బియాండ్ చూసే రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా చాలా చిన్నవిలాగా అనిపిస్తాయండి. లైఫే అన్నిటికంటే పెద్దదని అనిపిస్తది. సో, లైఫ్ వాల్యూ, వర్త్ అయితే తొందరలో తెలుసుకుంటారు మీరు. మీ ఎనర్జీస్ కూడా క్లియర్‌గా షిఫ్ట్ అవుతాయి. సో, అప్పుడు మీరేంటంటే, ఈ రోజు ఎలా ఉన్నారో అలా మాత్రం ఉండరండి. అండ్ మీ లైఫ్‌లో మీకు ఏం దొరుకుతుంది? మీరేం డిజర్వ్ చేస్తున్నారు? సో, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అయ్యారు? ఎంత ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు అనేది కూడా ఆ రోజు మీకు అర్థమవుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి, సరిపోతుంది. సో, నేను చెప్పాల్సిందైతే చెప్పాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.